ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఏం చేశామంటే ఈ ఫిబ్రవరి నుండి జ్యోతిష్యం క్లాసెస్ నేర్పించాలనే భావంతో సహృదయంతో నేను అనౌన్స్మెంట్ కూడా చేశాను. నేను చాలామందికి చాలా డౌట్లు వచ్చింటుంది అనమాట. యాక్చువల్గా జ్యోతిష్యం మేము ఖర్చులు పెట్టిన దాంతో కంటే మనము ఏం చెప్పబోతున్నాను, ఇట్స్ చాలా వెరీ నెగ్లిజెన్స్ అమౌంట్ అని మాత్రం చెప్పొచ్చు. నేను మీకు అందరికి కూడా చెప్పడం కూడా ఇక్కడ నా ఉద్దేశం ఒకటి, గురు పరంపరను ముందుకు తీసుకెళ్లడము, తర్వాత మంచి ది బెస్ట్ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్స్లో మనం వెళ్ళాలనే ఉద్దేశం. నేను ఎందుకు ఇలా ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరు గురువులు ఉన్నారు, లేకుండా ఏం లేదనమాట. బాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా నేను కూడా చాలా గ్రూప్స్లో చూస్తూ ఉంటాను అనమాట. నేను ఆ జ్యోతిషం అనాలసిస్ అనమాట. అది చాలా వాళ్ళు పెద్దవాళ్ళుగా కనబడుతున్నారు. అయినా కూడా దాంతో నాకెందుకు అది సరైన సమాధానం కానీ దాన్ని చూస్తే ఎక్కడ కానీ నాకు సరిపోవడం కనబడలేదు. ఈ మధ్య నేను అదేదో గ్రూప్లో ఒక 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 శని యొక్క ద్వితీయ స్థానాన్ని నేను మెన్షన్ చేశాను. దాన్ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ ప్రిడిక్షన్స్ను. ఎందుకంటే ఆ ద్వితీయ స్థానం శని అనే దాన్ని అది ఎంతగానో దాన్ని మనము చెప్పచ్చు అనమాట. వాళ్ళు దాన్ని సరిగ్గా అనలైజ్ చేయకపోయినారు. దాన్ని అది ముందు ముందు క్లాసులు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఏదైనా ఒక స్టడీ చేసేటప్పుడు కానీ, ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు కానీ, ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాపర్ సిస్టంలో మనం నేర్చుకున్నాం అనుకోండి, దానికి మంచి విలువ ఉంటుందన్నమాట. మీకు చెప్పిన వాళ్ళకు విలువ ఉంటుంది, నీ విన్న వారికి కూడా, నేర్చుకున్న వారికి కూడా విలువ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను కూడా ఒక గురువునే కాదు, ఒక గురువు దగ్గర ఏం నేర్చుకున్నాను, అదే వేరే గురువుల దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని అన్ని కూడా ఫిల్టర్ చేసుకుంటూ ఈ కాకమ్మ కథల లాగా లేకుండా యాక్యురేట్ గా చెప్పడం అన్నమాట. మనం మనిషి ఎక్కడో ఉంటాడు, మనము ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నట్టు చూసి ప్రిడిక్షన్స్ ఇవ్వడం లాగా దాన్ని నేను ఒక సిలబస్ రెడీ చేశాను అనమాట. దాన్ని ఎవరైనా కూడా దాన్ని ఆ ప్రిడిక్ట్ చేయడం వల్ల మన ఎదురుగా ఉన్న మనిషి చాలా మనకు ఇంప్రెస్ అవుతారనమాట. నేను ఈ జ్యోతిష్యంలో నాడీ జ్యోతిష్యంతో పాటు, పారంపర్య జ్యోతిష్యంతో పాటు ఈ తాంబూల ప్రశ్న ఉన్నదనమాట. అది చాలా విశిష్టమైన ప్రశ్న అనమాట. మన జాతకంలో కూడా చెప్పలేని అంటే ప్రిడిక్షన్స్ మనం తాంబూల శాస్త్రంలో ఇవ్వచ్చు. మనిషి జనరేషన్స్ నుంచి, ఆ ఊర్లో ఎన్ని జనరేషన్లు ఉన్నారు, అక్కడి తీసుకుని వాళ్ళకున్న సమస్య ఏంటి, అది ప్రతి ఒక్కటి తీసుకురావచ్చు అనమాట తాంబూల ప్రశ్నలో. ది బెస్ట్ తాంబూల ప్రొడిక్షన్స్ అది అది చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి గవల శాస్త్రం, అష్టమంగళం అంటాం అనమాట. అష్టమంగళం అంటే చాలా పెద్దగా మనం అనుకుంటుంటాం. దాంతో కూడా ది బెస్ట్ వే, వెరీ సింప్లిఫైడ్ మెథడ్, వాళ్ళ ఇష్యూస్ కంప్లీట్ ఏముందో దాన్ని తీయడానికి, వాళ్ళ పరిహారాలు ఇవ్వడానికి కానీ అంత మాత్రం ఇవ్వగలుగుతారనమాట. యాక్చువల్లీ ఇది 6 months డ్యూరేషన్ పెట్టుకున్నాము. ఈ 6 months డ్యూరేషన్లో వెరీ మినిమం ఫీజు అయితే అమౌంట్ చెప్తున్నాను నేను. యాక్చువల్లీ మీకు అర్థమయ్యే వరకు, మీకు కంప్లీట్ ఆ విద్య తెలుసుకునే వరకు కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఫీజు మాత్రం అప్లికబుల్ ఆ 6 monthsకే ఉంటుంది. తర్వాత మీ అన్లిమిటెడ్గా మీరు కంటిన్యూ అవ్వచ్చు. మీరు తర్వాత మీ ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇది మీరు మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనే దానికంటే కూడా మాకు మెయింటెనెన్స్ ఖర్చులే అవుతుంది కానీ ఇంకేం ఉండదు అక్కడ. దీంతో సంపాదించడం ఏమి ఉండదు. మీకు అందరికీ తెలుసు నా యొక్క షెడ్యూల్స్ ఎట్లా ఉంటుందో, నేను ఎట్లా ఉంటానో మీకు అందరికీ తెలుసు. మీకు దీంతో కూడా నాకు ఒక 2 hours ఒక రోజుకు నేను స్పెండ్ చేయాలని అనుకుంటూ, ఈ 3-4 భాషల్లో కూడా నేను ఈ జ్యోతిష్యాన్ని వివిధ భాషల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. తెలుగు, కన్నడం, తర్వాత తమిళ్లో కానీ, తర్వాత అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్లో కూడా మనం చెప్పబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ జ్యోతిష్యాన్ని కంటిన్యూ చేస్తూ ఈ పరంపరను ఈ సైన్స్ను మనం వృద్ధి చేసుకుంటూ పోవచ్చునని తెలియజేస్తూ, ఇంకొకటి, ఈ విద్య నేర్చుకున్న తర్వాత దీనికి రిటైర్మెంట్ అనేది ఉండదన్నమాట. మనకి ఎంత వయసు ఉందో, మనకి ఎంత ఓపిక ఉందో అంతవరకు చెప్పచ్చు అనమాట. ఆ ఓపిక తెచ్చుకోవడానికి కూడా మన దగ్గర చాలా పరిహారాలు ఇవంతా కూడా ఇవ్వబడుతుంది. అది కూడా మీరు నేర్చుకుంటూ చేసుకుంటూ ఉంటే లైఫ్లో మనం కూడా ఒక మార్గదర్శులుగా అవుతామని తెలియజేస్తూ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చని తెలియజేస్తున్నాను. మీరు ఇంకొక 10 మందికి కూడా మీరు దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. మీరు మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మన
పారంపర్యను, మన జ్యోతిషం అనే సైన్స్‌ను, ఈ పారంపర్యను దీంతో మనం దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మీరు కూడా దాంతో ఒక భాగస్వామి అవ్వండి అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. శుభం భవతు.